విశాఖ నగరంలో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో వేరువేరు దొంగతనం కేసులో పోలీసులు రికవరీ చూపించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అల్లిపురం నీలమ్మ వేప చెట్టు వద్ద ఓ ఇంటికి ఉన్న తాళం బద్దలు కొట్టి ₹1,70,000 నగదు, పావుతులం బంగారం అపహరించగా 39,000 నగదు, పావుతులం బంగారం పోలీసులు రికవరీ చేశారు. కాగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22వ తేదీన ఓ వ్యక్తిపైన దాడి చేసి అతని వద్ద ఉన్న ₹350 నగదు, సెల్ ఫోన్ లాక్కొని పరారైన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేసినట్లు క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. హెచ్బి కేసు ఇది. తాళాలు ఎరగొట్టేసి ఇంట్లో ప్రవేశించినటువంటి ఇష్యూ ఇది. ఈ ముద్దాయి షేక్ ఖాదర్ బాషా లోకల్ క్రిమినల్ అండి, మర్రిపాలెం అయింది. ఈ ఫిర్యాదు ఏంటంటే లావణ్య అనే ఆవిడ 16/2/2025 11 గంటలప్పుడు వివాహ కార్యక్రమానికి అల్లిపురం వెళ్ళిందండి. ఆవిడ అల్లిపురం వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసరికి ఇతను స్పాన్ ఆఫ్ 2 అవర్స్ ఈ అఫెన్స్ అయ్యింది. ఇంటి తాళాలు విరగొట్టేసి ఇంటి బీరోలో ఉన్నటువంటి ₹1,70,000 నగదు మరియు పావుతులం బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో ఈ ముద్దాయిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ₹39,000 నగదు మరియు పావుతులం బంగారం కూడా రికవరీ చేసి చేయడం జరిగింది. ఇందులో ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించినటువంటి మన రామారావు మన ఎర్రనాయుడు గారి ఆధ్వర్యంలో సునీల్ ఎస్ఐ గారు మరియు హఫీజు, గణేష్ బాబు, అజుద్దీన్ అనే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది, ఎస్ఐలు, సిఐలు చాలా బాగా పనిచేశారు. సిపి గారికి కూడా చెప్పడం జరిగింది. సిపి గారు చెప్తే రివార్డ్ రోల్ కూడా పెట్టమన్నారు. ప్రతి కేసు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పటికప్పుడు రివార్డ్ రోల్ పెట్టమన్నారు, ఇచ్చిస్తామన్నారు. అందరినీ కూడా నేను ప్రత్యేకంగా మా సార్ తరఫున, మేడం గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.